ఇది చూడొచ్చు మీరు ఇక్కడ బస్ స్టార్ట్ అవుతుంది. రెడీ టు గో 12 సీటర్ టెంపో. చెప్పు హాయ్ హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? మహాకుంభమేళా ప్రయాగరాజ్ యూపీ. ఆఫ్టర్ యూపీ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాం. 144 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళని మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. కాబట్టి మన అందరం అదృష్టవంతులమేనా? హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చాలా వంటలు స్టార్ట్ అయినాయి. మరి ఏం ప్లేస్ ఏమి ఇది? నాగపూర్ దగ్గర. నాగపూర్ దాటినాం కదా. నాగపూర్ దాటినాం. కట్ చేస్తాం, కూరగాయలు కట్ చేస్తున్నాడు. ప్రయాగరాజ్కి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అన్ని రోడ్లన్నీ జామ్. చూడండి ఎంత దూరం నుంచి బస్సు. ఇక్కడ నుంచి పార్కింగ్ పోదామా? ఇక్కడ లెఫ్ట్ ఉంది మరి. ఇక్కడ లెఫ్ట్ పోదామా? సంగమే లెఫ్ట్ సైడ్ తీసుకో. లెఫ్ట్కి ట్రాఫిక్ చూడండి ఎంతకన్నా ముందు ట్రాఫిక్. ప్రయాగరాజ్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ట్రాఫికే. మాకు వెళ్ళడానికి ఆ ట్రాఫిక్లో నుంచి 4 అవర్స్ పట్టింది బయటకు వెళ్ళడానికి. ఆ తర్వాత మొత్తం మీద సంగం రోడ్కి వచ్చేసాం, త్రివేణి సంగం రోడ్కి. అక్కడ కూడా ఫుల్గా ట్రాఫిక్ ఉంది. చూడండి అక్కడ మీరు ట్రైన్ చూడొచ్చు అనమాట. బ్రిడ్జ్, ప్రయాగరాజ్లో ఓల్డ్ బ్రిడ్జ్. పైనుంచి ట్రైన్ పోతుంది, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. మొత్తం అయితే అక్కడికి చేరుకున్నాం దగ్గరలోకి. చూడండి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మా వెహికల్ కొద్దిగా ముందుకు వెళ్ళింది. స్టార్ట్ అయ్యాం పార్కింగ్ చేసుకొని. అక్కడ నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్స్ అయితే నడిచాం ఆర్యల్ ఘాట్కి. మా పిల్లలు చూడ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా భయం వేసింది పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. కాకపోతే మొత్తం మీద సక్సెస్ఫుల్గా ప్రయాగరాజ్ మహాకుంభమేళా కంప్లీట్ చేసుకున్నాం. చాలా క్రౌడ్, కానీ మాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. మేము ఒక టీమ్కి వెళ్ళాము కాబట్టి ఫ్యామిలీస్, మా సిస్టర్ వాళ్ళు, మేము, మా బ్రదర్ వాళ్ళు అందరం పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మంచిగా ప్రయాగరాజ్ మహాకుంభమేళలో మంచి స్నానం చేయించడం జరిగింది. చూడండి ఆ షర్ట్స్ అన్నీ అంతకుముందు వాళ్ళు యోగులు, సిద్ధులు వాళ్ళందరూ వచ్చారు కదా, నాగా సాధువులు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంతకుముందు వాళ్ళు ఉండేవాళ్ళంట. మేము వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఎవరు లేరు.
మేము చాలా తక్కువ మందిని చూసాం. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి బోట్ ఒకటి తీసుకున్నాం, కానీ చాలా ప్రైస్ తీసుకున్నారు వాళ్ళు. ఒక్కరికి 1500 రూపీస్ తీసుకున్నారు. మాకు ఈ ట్రిప్లో బోట్స్కే ఎక్కువ ఖర్చు అయిందని చెప్పొచ్చు. ఇంకా సేఫ్టీ కోసం కడుతుండు శ్రీయాన్. అక్కడ నుంచి మధ్యలో ఉన్న త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే ప్లేస్కి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి. హాయ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఇగో వాళ్ళిద్దరు బ్రదర్స్, మా బోట్ డ్రైవర్స్ ముంగట ఇద్దరు. అరే ఓ అది ఏ రాకు ఏమంటారు లేరా. లియాన్ లియాన్ ఇక ఆడికే పోతుంది త్రివేణి సంగమం. ఏం కళ వచ్చేసింది నదికి, ఏం కళ, ఏం జనాలు, ఇది ఏం లెక్క. అవి ఆడ మనం పోవాలి, నడుచుకుంటూ రావాల్సింది ఆడికి. ఆడికి రావాల్సింది, బోట్ ఎక్కాల్సిన అవసరం లేకుండా. నవరాకి బాబీ నన్ను తీస్తున్నావారా? ఏం జనాలు. నిలబడచ్చా? బోట్ ముందుకు తీసుకెళ్తున్నాడు స్నానాలకి. కొందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇదే త్రివేణి సంగమం. అటు నుంచి యమునా నది, ఇటు నుంచి గంగా నది.
మున్గోడు మున్గోడు ఇగో ఇగో పట్టుకో దిగుతా పట్టుకో పట్టుకో మునుగోండి అది పోతాం మునుగోండి మీరు మునుగోండి మునుగోండి మునుగా ఏం చదువుతుంది మునుగోండి ఒకరొకరు మునుగోండి కుంభమేళలో త్రివేణి సంగమంలో అమృత స్నానం చేస్తున్నాం. అదృష్టం నాకు మా కుటుంబానికి కలిగింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళలో అదృష్టంగా భావిస్తున్నాం. అప్పుడు దేవుడికి కోటి కోటి ధన్యవాదాలు. స్నానం కంప్లీట్ అయిందా? హాయ్ అయిపోయిందా? వెరీ గుడ్. కంప్లీట్ చేసుకున్నాం. पब्लिक नाले सुनते आड़ पब्लिक పౌడర్ మంచిగా వేసుకోరా. ఇటు చూడు అమ్మా, ఇటు చూడు. స్నానం కంప్లీట్. ఏం కొంగలు ఉన్నది మీద చేపలు పట్టుకుని మరి
వీడియో కూడా కాటన్ రోడ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్. హాయ్ ఫ్రెండ్స్. అకి బొట్లు మా పిల్లల బొట్లు చూడండి. ఇవ్వండి ఇంకో ఫోటో తీస్తాం మిమ్మల్ని. ఆగండి అట్లా ఉన్నాడు. తింటురా తింటురా అనేది నీ పేరు చూపు వాట్సాప్. యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వే కూడా పెట్టింది అక్కడ. చూడండి అక్కడ హెలికాప్టర్ తిరుగుతుంది. అలాగే నైట్లో రిటర్న్ అవుతున్నాం అనమాట కాశీకి. అక్కడ చూడండి బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వెళ్తుంది. పైన ట్రైన్, కింద నుంచి రోడ్. అది గంగా నది పైన ఉంటుంది ఇటు నుంచి అటు వరకు. చూడండి లైటింగ్తో ఎంత బాగా చేశారు ప్రయాగరాజ్ మొత్తం. ఈవినింగ్ ప్రయాగరాజ్ గురించి నెక్స్ట్ కాశీకి వెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కాశీ వీడియో చూద్దాం.